త్వరలో జమిలి ఎన్నికలు అంటూ కేడర్ నేతలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. జగన్తో పాటు కీలక నేతలంతా అదే రాగం వినిపిస్తున్నారు. జమిలి ఎన్నికలు ముందుగా రావు అన్న విషయం అందరికీ తెలుసు. పొత్తుల ప్రస్తావన వచ్చేసరికి సింహం సింగిల్గా వస్తుంది అంటూ ఆ పార్టీ నేతలు పెద్ద పెద్ద డైలాగ్ చెప్పేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ఎందుకంటే 2014లో పోటీ చేసిన ఫ్యాన్ పార్టీ 60కి పైగానే సీట్లు దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలవడంతో కేవలం జగన్ చరిష్మా వల్లే సాధ్యమైంది అంటూ పెద్ద డాంబికాలు పలికేవారు. ఇక జగన్కు తిరుగులేదని, టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమని భావించారు. బటన్ మనకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలంతా ఆశలు పెట్టుకున్నారు. చివరకు బటన్ విషయంలో సీను రివర్స్ అయింది. సింహం సింగిల్గానే వెళ్లి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ స్థాయికి పడిపోవడం వెనుక రకరకాల కారణాలు చెబుతున్నారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు వైసీపీ నేతలకు తత్వం బోధపడింది. పార్టీల మద్దతు లేకుండా ఎన్నికల్లో సత్తా చాటడం కష్టము అనే భావన ఆ పార్టీలో కనిపిస్తోంది. దీనికి తోడు వైసీపీ పాలనలో చేసిన అరాచకాలు బయటకు రావడంతో సింగిల్గా గెలవడం కష్టమని భావిస్తున్నారు నేతలు. ఈ క్రమంలోనే విశాఖలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన వైసీపీ 2 విజయసాయిరెడ్డి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముందుగా వస్తున్నాయని బీఎస్ఆర్ చెప్పారు. ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తున్నారా అంటే నోరు మెదపలేకపోయారు. ఆ స్థాయి సమాధానం రాకపోవడంతో అనుమానాలైతే మొదలయ్యాయి. పొత్తుల మాట వచ్చేసరికి విధానపరమైన నిర్ణయాలు పార్టీ తీసుకుంటుందని సస్పెన్స్లో పెట్టారు పెద్ద ఆయన. కేవలం కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకే ఈ మాట అన్నారా, లేక నిజంగా పొత్తులకు సిద్ధమవుతున్నారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒకప్పుడు సింహం సింగిల్గానే వస్తుంది అని చెప్పే నేతలు ఈ విధంగా మాట్లాడడం వెనుక ఏం జరుగుతోంది అని అంటున్నారు. ఇంతకీ జగన్ ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు అనేది నిజమేనా? ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. ఇక మిగిలిన కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన వైసీపీ ఆయా పార్టీలతో పొత్తుకు సిద్ధమవుతుందా అనే చర్చ లేకపోలేదు. ఈసారి సింగిల్గా వెళ్లడం లేదు అన్నది ఆ పార్టీ మాట. ఇకపై సింహాన్ని సింగిల్గా చూడలేమన్నమాట.